సొంత చెల్లినే ఇంటి నుంచి ఎల్లగొట్టిన వాళ్ళు ఇతర మహిళలను ఎలా కాపాడతారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండలో కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. కవిత ప్రశ్నలకు బీఆర్ఎస్ జవాబు చెప్పాలన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి జూబ్లీహిల్స్ కి ఎన్ని నిధులు తెస్తారో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2023 ఎన్నికల సందర్భంగా ఆనాడు మీకందరికి ఒక మాట ఇచ్చిన, అజరుద్దీన్ గారిని గెలిపించండి, మంత్రిని వేసి మీ ముందు నిలబెడతా అని. కానీ సమయం సరిపోకపోవడం వల్ల, కొన్ని సమస్యల్ని అధిగమించలేకపోవడం వల్ల అజరుద్దీన్ గారు ఆనాడు ఓడిపోయినా మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ మహమ్మద్ అజరుద్దీన్ గారిని ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఈరోజు బాధ్యత తీసుకొని జూబ్లీహిల్స్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈనాడు వారు మంత్రిగా వచ్చి మీ ముందు నిలబడ్డారు. మిత్రులారా, ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఆటోలలో తిరుగుతున్నారు. 2023 ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, అమరవీరుల కుటుంబాలు, రైతులు, మహిళలందరూ కలిసి ఇక ఈ కారు మనకు వనికిరాదు, ఈ కారు అనుము చెడ్డది, దీన్ని వర్క్ షాప్లకు పంపించాలి, మెకానిక్ షెడ్లకు పంపాలి అని మెకానిక్ షెడ్లు పెట్టి టైర్లు వీకి రాళ్లు పెట్టి నిలబెట్టిరు. ఇవాళ తిరగనికే కారు షెడ్కు పోయిందని బిల్లా రంగాలు ఇద్దరు ఇవాళ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఆటోలల్లో తిరిగి మళ్ళా మీ ముందల నాటకాలు మొదలు పెట్టిండ్రు. ఇవాళ వాళ్ళు జూబ్లీహిల్స్లో ఇప్పుడే కొత్తగా సమస్యలు వచ్చినట్టు, ఇప్పుడే ఈ సమస్యలు ఉన్నట్టు ఈ ప్రాంత ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఉప ఎన్నికల సందర్భంగా ఈరోజు మాగంటి సునీతమ్మని మీకు చూపించి భర్త చనిపోయిండు, ఆడబిడ్డకి ఎన్నికల్లో ఓటేయండి అని ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నారు. నేను ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఈ పక్కనున్న బస్తీలు ఆనాడు పేదోళ్ళ దేవుడు, పేదోళ్ళ గుండె ధైర్యం పి జనార్దన్ రెడ్డి గారు 2007 నాడు చచ్చిపోయినప్పుడు, పీజేఆర్ గుండాగి చనిపోయినప్పుడు ఆయన కుటుంబానికి ఏకగ్రీవం ఇయ్యాలి అని ఆనాడు రాజకీయ పార్టీలు ఆలోచన చేసి గతంలో ఉన్న సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా పీజేఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చెయ్యాలని నిర్ణయం జరిగింది. అందులో భాగంగానే ఆనాడు తెలుగుదేశం పార్టీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పీజేఆర్ కుటుంబానికి అభ్యర్థిని ఎన్నికల బరిలో పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నిక చెయ్యాలని ఆనాడు తెలుగుదేశం పార్టీ సహకరించి ముందుకు వచ్చింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పీజేఆర్ ఈ ప్రాంతానికి అందించిన సేవలను గుర్తించి ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎమ్మెల్యేను చెయ్యాలంటే చంద్రశేఖరరావు గారు ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెడితే పీజేఆర్ కుటుంబం కేసీఆర్ను కలవడానికి ఇంటికి పోతే 3 గంటలు గేటు ముందు నిలబెట్టి ఎర్రటెండలో కలవకుట్ట వెనక్కి పంపించి ఈ ప్రాంతంలో అభ్యర్థులు చనిపోతే, ఎమ్మెల్యేలు చనిపోతే ఎన్నికలు తీసుకొచ్చిన దుర్మార్గుడే కసాయే కేసీఆర్ అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు 2 ఏళ్ళు కూడా మేము పూర్తి చేసుకోలే. ఈ ప్రాంతంలో 14,159 రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ పేదవాళ్ళ ఇళ్లల్లో 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. పేదల ఇళ్లల్లో వెలుగులు నింపాలి, పేదోళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూడాలి అని ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో మీ బస్తీలలో మీ ఇండ్లకు ఉచితంగా కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదా? సన్న బియ్యం ఇవాళ మీకు అందరికి వస్తున్నాయా లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. మా అక్కల్ని అడుగుతున్నా నేను, అక్క మీ తమ్ముడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక ఏ బస్సులన్నా ఎవడన్నా మిమ్మల్ని ₹1 టికెట్ కోసం పైసలు అడిగినరా మీరు చెప్పండి. యానిమేషన్ గేమింగ్ ఇండస్ట్రీలో ఉద్యోగ అవకాశాలున్నాయని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో 8వ ఎడిషన్ ఇండియా జాయ్ 2025 సదస్సు ప్రారంభించారు.
యువ పారిశ్రామికవేత్తలకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు శ్రీధర్ బాబు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, సినీ నటుడు తేజ సజ్జాతో పాటు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. హెచ్ఐసిసిలో ఇండియా జాయ్ 2025 గ్రాండ్గా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విఎఫ్ఎక్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది. ఇందులో అధికారులు, సినిమా టెక్నీషియన్స్, యంగ్ ఫిల్మ్ మేకర్స్, యానిమేషన్ ఎక్స్పర్ట్స్, వివిధ గేమింగ్ సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు. హైదరాబాద్ని క్రియేటివ్ హబ్గా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. హెచ్ఐసిసిలో ఇండియా జాయ్ 2025ని ప్రారంభించారు. యానిమేషన్, గేమింగ్ ఇండస్ట్రీ కోసం ఇమేజ్ టవర్స్ని నిర్మిస్తున్నామని తెలిపారు. యానిమేషన్, గేమింగ్ స్పోర్ట్స్కు డిమాండ్ పెరిగిందన్నారు దిల్రాజు. యానిమేషను అదేవిధంగా సృజనాత్మకమైన ఆలోచనతో వచ్చే అనేక మందికి ఒక ప్రధానమైన ప్లాట్ఫామ్ని ఇవ్వటానికి ప్రతి సంవత్సరం కూడా ఈ ఈవెంట్ మరి హైదరాబాద్లో జరుపుకోవటం, దీనివల్ల చాలామందిని ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఎంకరేజ్ చేయాలనే ఒక ఆలోచనతో పాటు మన సంస్కృతి, దేశ సంస్కృతి, మన ప్రాంతాలకు సంబంధించిన సంస్కృతులను కూడా ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో అనేక దేశాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి ఈరోజు ఇండియా జాయ్ ఫెస్టివల్ హైదరాబాద్కు రావటం అనేది మనందరికీ కూడా ఒక ప్రెస్టీజ్గా ఆలోచన చేస్తూ ఈరోజు విఎఫ్ఎక్స్ టెక్నాలజీ విషయంలో ఇటు మూవీ ఫీల్డ్లో మరి ఇతర క్రియేటివ్ ఫీల్డ్లో ఈ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ను ఉపయోగించుకొని మొత్తం ప్రపంచ స్థాయిలోనే మనకు సంబంధించి కేంద్రంగా నిలవాలనే ఆలోచన. రాబోయే కొద్ది రోజుల్లో ఇమేజ్ టవర్స్ను పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతూ ఉంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ రేపు ఫ్యూచర్ అంతా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి టెక్నాలజీ ఈజ్ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం విఎఫ్ఎక్స్ ఎన్నో చూసాం. ఇప్పుడు యానిమేషన్ అండ్ ఏఐ ఈ రెండుతో కలిపి ఫ్యూచర్లో నెక్స్ట్ రాబోతున్న జనరేషన్ కానీ, ఆల్రెడీ మేము ఎగ్జిస్ట్గా ఉన్న మేమందరం కానీ ఈ టెక్నాలజీతో ఫ్యూచర్లో ఫిలిమ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ సంబంధించిన అన్నీ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఏఐ సిటీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఏఐలో యూనివర్సిటీ కూడా ఒకటి తీసుకురావాలనే ఆలోచన ఉంది. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు ఫ్యూచర్ సిటీ అండ్ ఏఐ సిటీ రెండుతో హైదరాబాద్కి ఒక కొత్త హంగులు రాబోతున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో గేమ్స్ భాగమయ్యాయన్నారు గేమింగ్ అసోసియేషన్ ప్రతినిధులు. 400కు పైగా స్టార్టప్స్ ఒక్క హైదరాబాద్లోనే ఉన్నాయన్నారు. గేమింగ్ ఇండస్ట్రీ గ్రోత్ రోజురోజుకి పెరుగుతుందన్నారు. ఇప్పటికే వరల్డ్ వైడ్గా 3 బిలియన్స్ మంది యాక్టివ్ గేమర్స్గా ఉన్నారని తెలిపారు అసోసియేషన్ సభ్యులు. సినిమాటికా ఈవెంట్, దిస్ ఇస్ ద 3rd edition అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ దట్. అంటే ఇలాంటి ఈవెంట్స్ హైదరాబాద్లో జరగడము, ఎందుకంటే ఇది ఒక పెద్ద మొమెంటం అండి. ఇట్స్ లైక్ అంటే హైదరాబాద్కి సినిమా పరంగా ఇట్ ఈస్ బికమింగ్ అ గ్లోబల్ సెంటర్ కైండ్ ఆఫ్. ఇండియాలో లైక్ ముందు వేరే ప్లేసెస్లో లైక్ వాజ్ ద మేజర్ సెంటర్. లైక్ ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ ఈజ్ బికమింగ్ ద సెంటర్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. సో ఇలాంటి టైంలో లైక్ వీ నీడ్ లాట్స్ ఆఫ్ టెక్నీషియన్స్, లాట్స్ ఆఫ్ పీపుల్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఇలాంటి ఎక్స్పోస్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయండి. సో గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ అ గ్రేట్ ఈవెంట్. ఏటేటా 25% గ్రోతింగ్ ఉన్న ఏకైక ఇండస్ట్రీ గేమింగ్ పరిశ్రమ అన్నారు గేమింగ్ యానిమేషన్ సభ్యులు. సిటీలో 2D, 3D యానిమేషన్ కంపెనీలు 200కి పైనే ఉన్నాయన్నారు. ఈ కంపెనీలో దాదాపు 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని చెప్పారు తెలంగాణ విఎఫ్ఎక్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ ప్రతినిధులు. సో ఇట్స్ గ్రేట్ సక్సెస్. అది సెలబ్రేషన్ చేసుకోవడానికి మనం ఈరోజు ఆల్ ఇండియా నుంచి అన్ని కంపెనీస్ పార్టిసిపేట్ చేశాయి. యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్, ఫిల్మ్ మేకింగ్, ఏఐ ఫిల్మ్ మేకింగ్, సినిమాటోగ్రఫీ అన్ని డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేశాయి. నాట్ ఓన్లీ తెలంగాణ కంపెనీస్, ఆల్ ఇండియా లెవెల్ కంపెనీస్ పార్టిసిపేట్ చేశాయి. ఇది ఇండియాలోనే అతిపెద్ద ఈవెంట్ అనమాట. మోర్ దెన్ ఈ 2 days ఈవెంట్లో, November 1st, 2nd జరిగే ఈవెంట్లో మోర్ దెన్ 40,000 మంది దాకా వస్తున్నారండి. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే రివర్స్ ట్రెండ్ స్టార్ట్ అయింది. మన ఇండియన్ కాంటెంట్, వెదర్ ఇట్ ఈస్ యానిమేషన్ ఆర్ విఎఫ్ఎక్స్, ఇక్కడ ఇండియాలో క్రియేట్ చేసిన కాంటెంట్ వరల్డ్ వైడ్ చూస్తున్నారు, వరల్డ్ వైడ్ అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఇవాళ మనకి ఒక వెరీ ఇంపార్టెంట్ డే, మనకు ఒక గర్వమైన దినం. ఎందుకంటే మన కాంటెంట్కి అప్లాస్ వస్తుంది వరల్డ్ వైడ్ నుంచి. అండ్ ఆఫ్ కోర్స్ దట్ డే ఈజ్ నాట్ వెరీ ఫార్ వేర్ ఒక ఇండియన్ యానిమేషన్ ఫిల్మ్, వీ హ్యావ్ రీసెంట్లీ సీన్ సక్సెస్ ఆఫ్
some animation movie, Narsimha Avatar. Similarly, Kurukshetra on Netflix. ఈ స్పోర్ట్స్, గేమింగ్, మీడియా ఎంటర్టైన్మెంట్ వంటి రంగాలకు సంబంధించిన ఈ మెగా ఈవెంట్ 4 రోజులు జరగనుంది. వివిధ రంగాలకు చెందిన ఎక్స్పర్ట్స్తో పాటు ఎంటర్ప్రెన్యూర్స్ తమ అనుభవాలను పంచుకోనున్నారు. ఈ ఎగ్జిబిషన్లో యానిమేషన్ రంగాలకు చెందిన సంస్థలు, మూవీ స్టూడియోలు, ఈ స్పోర్ట్స్ సంస్థలు తమ స్టాల్స్ను ఏర్పాటు చేశాయి. రాజ్యాంగ వ్యవస్థలను శాసించే స్థాయికి బీసీ ఉద్యమాన్ని తీసుకెళ్తామని చెప్పారు రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య. బీసీల రిజర్వేషన్లకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు చట్టసభల్లో 50% రిజర్వేషన్లను సాధించడమే బీసీల అంతిమ లక్ష్యమని చెప్పారు. జేఏసీలో అన్ని కుల సంఘాలను భాగస్వామ్యం చేస్తూ గ్రామస్థాయి నుంచి ఉద్యమాన్ని తీసుకెళ్తామన్నారు. ఇటీవల చేపట్టిన బంద్ నేపథ్యంలో బీసీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేసులను ఎత్తివేయకపోతే జైలు బరో చేపడతామని హెచ్చరించారు ఆర్ కృష్ణయ్య. విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లకు 50% సీలింగ్ ఉంటేనే మనం వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు ఏమంటారంటే మెరిట్ దెబ్బతింటుంది, 50% ఉండాలని వాళ్ళు అంటారు. సరే అని మనం ఊరుకున్నాం ఎన్ని రోజులు. ఇది రాజకీయ రిజర్వేషన్లకు మెరిట్ ఉందా? సంతకం రాను కూడా చూపిస్తుంది. కాబట్టి రాజకీయ రిజర్వేషన్లకు మెరిట్ లేదు. కాబట్టి ఇది ఒట్టి దాటివేత వైఖరి. 9వ షెడ్యూల్లో పెట్టాలనేది మంచి ప్రతిపాదన, దానికి టైం పడుతుంది. దానికి రాజ్యాంగమే సవరణ చేయాలి. టోటల్గా ఎస్సీ ఎస్టీలకు ఎంతైతే జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయో మనకు కూడా అట్లే రిజర్వేషన్లు పెట్టాలని రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి అవసరం. దేశంలో ఎక్కడ లేని విధంగా రిజర్వేషన్ల మీద ప్రతిసారి మనం మండల కమిషన్ అప్పుడు బంద్ జరిపాం, ముళ్ళిధర కమిషన్ అప్పుడు బంద్ జరిపాం, రస్తారోకలు జరిపాం. కొన్ని లోటుపాట్లు ఉంటే ఈ వేదిక మీద చర్చించలేము. ఇంటర్మీడియట్ పెట్టాం. రోడ్డు భద్రతపై అరైవ్ అలైవ్ కొత్త కార్యక్రమం ప్రకటించారు డీజీపీ శివధర్ రెడ్డి. ప్రతి సంవత్సరం హత్యలకు గురయ్యే వారి సంఖ్య కన్నా రోడ్డు ప్రమాదాలలో మరణించే వారి సంఖ్య 10 రెట్లు ఎక్కువగా ఉందన్నారు డీజీపీ. ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. వచ్చే నెలలో 15 రోజులు వాహనదారులకు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తామన్నారు. నవంబర్ 16వ తేదీన జరిగే ప్రపంచ రోడ్డు భద్రతా బాధితుల స్మారక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. ఈ ప్రచారంతో ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం, నియమాలను ఖచ్చితంగా పాటించేటట్టు చేయడం, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లను ప్రోత్సహించి ప్రమాదాల బాధను తగ్గించడమే లక్ష్యమన్నారు డీజీపీ. హైదరాబాద్ లకడీకప్పులోని డీజీపీ ఆఫీసులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రోడ్డు భద్రతా నిపుణులు పాల్గొన్నారు. కాలుష్యం అనగానే మనకు కనిపించే దుమ్ము, ధూళి, పొగ అనుకుంటాం. కానీ కంటికి కనిపించని ఎన్నో సూక్ష్మ ధూళి కణాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయంటున్నారు డాక్టర్లు. దీర్ఘకాలంలో వాయు కాలుష్యంతో ప్రజల మరణానికి కారణమవుతుందని సర్వేలు చెబుతున్నాయి. ఎయిర్ పొల్యూషన్తో హైదరాబాద్లోనూ మరణాల సంఖ్య పెరిగిందని ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఐఐటి కాన్పూర్ స్టడీస్ తెలిపాయి. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంను అమలు చేయాలంటున్న నిమ్స్ నెఫ్రాలజీ డాక్టర్ శ్రీభూషణ్ రాజుతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. వాయు కాలుష్యం హైదరాబాద్ ప్రజల పాలిట ప్రాణగండంగా మారుతుంది. రోజు రోజుకి మరణాల సంఖ్య పెరుగుతుంది తప్ప ఎట్లాంటి తగ్గుదల కనిపించడం లేదు. 2005తో పోల్చినప్పుడు ఈ 15 ఏళ్లకు పైగా కాల వ్యవధిలో వేల సంఖ్యలో మరణాలు నమోదైనట్టు పలు సర్వేలు వెల్లడించాయి. దీనికి సంబంధించి అసలు కారణాలు ఏంటి, పరిష్కారం ఏంటి, ఎందుకు ఈ మరణాల సంఖ్య అనేది పెరుగుతుంది, ఈ అంశాలకు సంబంధించి సీనియర్ నెఫ్రాలజిస్ట్ హెచ్ఓడి నెఫ్రాలజీ విభాగం నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా వాయు కాలుష్యం అంటే చూడ్డానికి ఏదో పొగొస్తుంది, లేకపోతే ఇంకేదో ధూళి కణాలు అంటూ కనిపిస్తుంది. కానీ కంటికి కనిపించని సూక్ష్మ కణాలతోని అవి ప్రజల ప్రాణాలను, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. రీజన్స్ ఏమనుకోవచ్చు? మీరు అన్నట్టుగానే కేవలం కంటికి కనిపిస్తేనో లేకపోతే వాసన పీలిస్తేనో మనకు చెడ్డగా అనిపిస్తేనో మాత్రమే కాలుష్యం అనుకోవడానికి లేదు. కాలుష్యం రకరకాల రూపాల్లో ఉంటుంది. ముఖ్యంగా వాయు కాలుష్యం గురించి వస్తే మీకు దుమ్ము ధూళి మాత్రమే కనిపిస్తాయి. కానీ మనకు కనిపించినటువంటిదిగా అనేక కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ బేస్ అయినటువంటి రకరకాల పదార్థాలు మనకి గాల్లో ఉంటాయి. అది కేవలం మీరు
కొన్ని సందర్భాలు మనకు తెలియాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే మనం పీలుస్తున్నాము అలా అనేసి ఏదో కాదా, ఉదయం పూట ఎప్పుడైనా చాలా చలిగా ఉన్న ప్రాంతంలో మనకు మొత్తం ఫాగ్ అంతా కమ్ముకుపోయి కనిపించకుండా ఎదుటి మనిషి కొన్ని మీటర్ల దూరంలో ఉన్న మనిషి కూడా కనిపించకపోతే చూసావా ఎంత కాలుష్యం వచ్చిందని అనుకుంటాము. అలా కాకుండా మనం చక్కగా గాలి పీలుస్తాము, ఆనందంగా ఉన్నాము, ఏదో ఒక చెట్ల మధ్యన ఉన్నాము అనుకున్న ప్రదేశంలో కూడా మనకి కాలుష్యం రావచ్చు. ఇంకెంతెందుకు ఇంట్లో ఉంటూ కూడా మనకి కాలుష్యభరితమైనటువంటి వాతావరణాన్ని మనం కలిగి ఉండవచ్చు. సో కాబట్టి కేవలం కంటికి కనిపించిన సూక్ష్మమైన రేణువుల వల్ల కూడా అవి మన గాలి పీల్చినప్పుడు మన ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయి తద్వారా అక్కడి నుంచి రక్తంలోకి వెళ్ళిపోతాయి. ధూళి కణాలలో ఏముంటాయని కూడా అనిపించవచ్చు. కాకపోతే ధూళి కణాల్లో కూడా మనకి రకరకాల విష పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా కాడ్మియము, నికెల్, క్రోమియము ఇట్లాంటి రకరకాల పదార్థాలు కావచ్చు. అలాగే ఈ ఘన పదార్థాలు ఏదైతే చిన్న సస్పెండెడ్ పార్టికల్స్ అంటూ ఉంటా అలాంటి చిన్న పదార్థాలు కూడా ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయి అక్కడ పెరిగిపోయి కూడా ప్రాబ్లం చేయవచ్చు. కొన్ని రక్తంలోకి వెళ్ళిపోయే గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి రకరకాల ఇతర ప్రదేశాలలో గుండెలో, రక్తనాళాల్లో, కిడ్నీలలో, మెదడులో, ఎముకల్లో, కండరాలలో, నరాలలో కూడా అవి హాని చేయగలుగుతాయి. సో కాబట్టి కాలుష్యం ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడం అనేది అంత సులభం కాదు. కేవలం ఒక నెంబర్ ఇస్తే ఇలా ఉంటుంది అనుకోవాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఎంత చక్కటి వాతావరణం ఉన్నా కూడా కాలుష్యభరితమై ఉండవచ్చు. కాబట్టి వాయు కాలుష్యంలో వచ్చిన దాన్ని మన రకరకాల మార్గాలు, పద్ధతులు కనిపెట్టి దాన్ని తగ్గించుకునే మార్గాలు తప్పకుండా చేయాలి. ఇక్కడ కేవలం వీళ్ళకి ఊపిరితిత్తులు వచ్చిన తర్వాత ఒక ప్రమాదభరితమైనటువంటి ప్రదేశంలో మనము ఒక వారం రోజులు 10 రోజులు తిరిగామనుకుంటే ఒక వ్యక్తి సిగరెట్ తాగితే అతనికి బహుశా ఒక 5-6 సంవత్సరాలు ఒక వ్యక్తి రోజుకి 10 చొప్పున సిగరెట్లు తాగితే తనకి ఎంత హాని జరుగుతుందో అది 1 నెల 2 నెలలు మీరు కాలుష్యభరితమైన వాతావరణంలో మీరు తిరిగితే మీకు అంతే హాని జరుగుతుంది. కాబట్టి కేవలం స్మోకర్స్లో మాత్రమే మనం లంగ్ క్యాన్సర్ అట్లాంటివన్నీ చూడటం లేదు, మామూలు వాళ్ళలో కూడా చూస్తున్నాము. మేము స్మోక్ ఎప్పుడు చేయలేదండి అనేవాళ్ళు నిజమే. కాకపోతే ఏంటంటే తప్పనిసరిగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళలో మనం భిన్నంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాతావరణ కాలుష్యంలో ఉన్నటువంటి ఇండిసెస్ ఏదైతే ఉంటాయో క్రైటీరియా అవన్నీ కూడా చాలా చెడుగా మారుతున్నాయి. కాబట్టి కొన్నేళ్లలో మనకి రకరకాల ఉపద్రవాలు పొంచి ఉన్నాయని చెప్పి మనకి తెలుస్తోంది. వాటిల్లో ప్రధానమైనది చాలా సాధారణంగా కనిపించే మనకి గాలి ఆడకపోవడం లాంటిది. గాలి ఆడకపోవడం అనేది మనకు ఆస్తమా లాగా అనుకోవచ్చు. దాన్ని మా భాషలో దాన్ని క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ ఎయిర్వే డిజీజ్ అంటూ ఉంటాం. సిఓపిడిలో స్మోకర్స్కి ఎక్కువగా వస్తాయని తెలుసు, కానీ స్మోకింగ్ సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు బాగా వస్తున్నారు. పాతకాలంలో ఇండ్లలో కాలుష్యంలో మనము గొట్టాలతో ఊది మనము పొయ్యి వెలిగించేవాళ్ళు పాతకాలంలో. అలాంటి వాళ్ళలో చాలామంది పెద్ద వయసు అయినాక వాళ్ళు చుట్టూ వాతావరణం చక్కగా ఉంది కాబట్టి కేవలం ఆడవాళ్ళు దానికి మాత్రమే ఎక్స్పోజ్ అయ్యారు. కాబట్టి కాలుష్యం వాళ్ళకి కొన్నేళ్ల తర్వాత 70కి 80కి వాళ్ళకి వస్తూ ఉండేది. కానీ అప్పుడు పొగ కానీ చుట్ట కానీ సిగరెట్ కానీ ఇంత గొప్పగా లేదు. ఈ కాలంలో యంగ్ పిల్లలే తాగేస్తున్నారు. కాబట్టి రోడ్డు మీద బస్ స్టాప్లో నిల్చొని మనం తాగము, కానీ బస్ స్టాప్లో మన పక్క వాళ్ళు తాగినప్పటికీ కూడా రోజు మనదే బస్ స్టాప్లో ఉంటే ఒక 5-6 ఏళ్ల తర్వాత మనకి దాదాపుగా మనము సిగరెట్ తాగినట్టుగానే వస్తుంది. కాబట్టి మనం తాగకపోవడమే కాదు, చుట్టుపక్కల సైతం మన చుట్టూ వాతావరణం కాలుష్య భరితంగా ఉంటే మనం చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. కేవలం ఊపిరితిత్తుల్లో సిఓపిడి మాత్రమే కాదు, రక్తనాళాలు పాడు చేయడం ద్వారా చిన్న వయసులో హార్ట్ అటాక్స్ రావడము, పక్షవాతాలు రావడము, కిడ్నీ ఫెయిల్ అవ్వడము, ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిన్న తర్వాత రకరకాలుగా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడము, దాంట్లో టీబీ, న్యూమోనియాలు సైతం ఉంటాయి. ఇంకా కొంచెం ముందుకెళ్తే క్యాన్సర్ లాంటి ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ కాకుండా బ్లాడర్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్లో కూడా కాలుష్యభరితమైనటువంటి వాతావరణం కారణభూతం అవుతుందని మనకి సైన్స్ ద్వారా తెలుస్తోంది. ఏం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటే వాళ్ళు వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ వాయు కాలుష్యం ఉన్నప్పటికీ కూడా దాని నుంచి కొంత అంటే సేవ్ కావాలంటే ఏం చేయొచ్చు? ఇదంత సులభమేం కాదు. ఎందుకంటే ఇది కేవలం ఒక వ్యక్తి కానీ కొందరు వ్యక్తులు కానీ చేసేది కాదు. బహుశా మనలో ఎంతమంది మన చుట్టూ వాతావరణంలో ఉండడం, లేదా మనం వదిలిపెట్టేసి ఏదో గ్రామాల్లోకో పల్లెటూర్లకో ఏదో అడవుల్లోకి వెళ్ళిపోవడం అనేది సాధ్యం కాదు. కాబట్టి వ్యక్తులతో కాదు కానీ సామాజికంగా మనందరం కలిసికట్టుగా తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటంటే దాదాపు ఎంత మేరకు సాధ్యమైతే అంత మేరకి చుట్టూ మన చెట్లు బాగా పెంచడం అన్నది మనం చేయాల్సింది. లేదా మనం ఇంటి వసారాలో పెట్టుకోవడమో లేకపోతే బాల్కనీలో సైతం చిన్న మొక్కలు అలాంటి పెట్టుకోవడము, సాధ్యమైనంత వరకు అడపా మనము ఎక్కడో మొక్కలు చెట్లు బాగా ఉన్నటువంటి ఒక పార్కులోనో లేకపోతే దూరంగా ఉన్న ప్రదేశాల్లో చాలామంది ఇప్పుడు ఫామ్ హౌస్లకు వెళ్ళి ఉంటున్నారు. ఈ రీత్యా అటువంటి ప్రదేశాల్లో వెళ్ళి ఉండడము కొన్ని సందర్భాల్లో మీకు లాభం అవుతుంది. ప్రత్యక్షంగా అది చేసే లాభం మీకు ఒక నెంబర్ రూపంలో కనిపించదు. కాబట్టి చాలామంది దాన్ని అనుకోవాల్సి ఫీల్ అయ్యి చేస్తున్నాను అని అనుకోవాల్సినంత అవసరం లేదు. కాకపోతే వాతావరణ కాలుష్యం మీరున్నటువంటి ప్రదేశంలో చుట్టూ ఉంది అనే ఒక విషయాన్ని మీరు చాలా నిశ్శబ్దంగా గమనించగలిగితే, మీరు అర్థం చేసుకోగలిగితే, మీరు అనుభవించగలిగితే మాత్రం మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జీవన శైలిని మార్చుకొని పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎంత మాస్క్ పెట్టుకున్నా కూడా వాతావరణ కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించడం సాధ్యం కాదు. మీరు N95 లాంటి మాస్కులు పెట్టుకున్నా కూడా అది పూర్తిగా ఫిల్టర్ చేయదు. ఇంకోటి ఏంటంటే కానీ కేవలం అది వాడినంత మాత్రాన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని నుంచి మీరు తప్పించుకోవడం అనేది పూర్తిగా సాధ్యం కాదు.
ఈ వాయు కాలుష్యం తగ్గించినప్పుడు ఆ మరణాల సంఖ్య తగ్గుతుంది తప్ప అప్పటి వరకు దాన్ని తప్పించుకోలేరు, మరణాల నుంచి కూడా దూరం కాలేరు. కాబట్టి వ్యక్తిగతంగా సామాజికంగా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని చెప్పి డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు చెప్తున్నారు. కెమెరామెన్ సిద్దిక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. అంతరించిపోతున్న భారతీయ ఇంద్రజాలాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తున్నామని తెలిపారు ప్రముఖ మెజిషియన్ సామల వేణు. సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో ఏర్పాటు చేసిన జాదుగర్ సికిందర్ మ్యాజిక్ షోకు మెజిషియన్ సామల వేణు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మ్యాజిక్ నేర్చుకునే కళాకారుల కోసం తెలుగు యూనివర్సిటీలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. మ్యాజిక్ను ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు సామల వేణు. సికిందర్ ఫ్రమ్ కాన్పూర్, ఉత్తరప్రదేశ్ నుంచి వారు మన సికింద్రాబాద్, హైదరాబాద్కి వచ్చారు, తెలంగాణకి. వారు మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చారు. నేను వారి షోస్ అక్కడ నార్త్ సైడ్ చూసినప్పుడు ఒక వెరైటీగా అనిపించింది. ఈ కంపల్సరీ ఈ షోస్, ఈ వెరైటీగా ఉండాలి ఈ షో అని చెప్పేసి అని ఒక వినూత్నంగా, అంటే సేమ్ ఐటెంని కానీ ఒక వెరైటీగా చేశారు. అది చాలా అద్భుతమైన షో. ఎస్పెషల్లీ ఆ పోలీస్ డ్రెస్ నుంచి, అంటే ఫస్ట్ మహారాజా నుంచి పోలీస్ నుంచి మళ్ళీ దొంగ డ్రెస్లోకి వచ్చడం చాలా మంచిగా అనిపించింది. అలాంటి క్రియేటివిటీ ఉండాలి. సో మా మ్యాజిక్లో, ఇంద్రజాలంలో ఒక క్రియేటివిటీ ఉన్నప్పుడే ఈ యొక్క మ్యాజిక్ని ఆనందపరుస్తుంది. మ్యాజిక్ అంటేనే ఎంటర్టైన్మెంట్, అది ఇంద్రజాలం. ఇది మంత్రాలు తంత్రాలు కాదు ఇది. సో కాబట్టి ఈ యొక్క దీనికి ఎంత ప్రాక్టీస్ చేయాలి, దానికి ఎంతమంది అవసరం ఉంటుంది. ఇప్పుడు దాదాపు 30-35 మంది అసిస్టెంట్స్ దీనికి పనిచేస్తున్నారు. ఒక 4 ట్రక్కుల DCMలో లోడ్ అంత ఐటమ్స్ వచ్చినాయి. సో వీరు మన ఫస్ట్ టైం సౌత్ ఇక్కడికి రావడమే మన దగ్గరికి వచ్చారు. సో వారిని మనం ఎంకరేజ్ చేసుకొని ఈ 31 రోజులు ఇక్కడ ఏకదాటిగా షోస్ డైలీ 3 షోస్ చేస్తున్నారు. 1 గంటకి, 4 గంటలకి, మళ్ళీ 7 గంటలకి. సో దీనికి 200 నుంచి 500 వరకు టికెట్లు ఉన్నాయి. దీన్ని మనం మంచి ఎంకరేజ్ చేసి వారు ఇక్కడ మన దగ్గరికి వచ్చినప్పుడు వారిని అతిథిగా స్వీకరించుకొని మనం వారిని ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను ఒక సామల వేణుగా ఇక్కడ మెజిషియన్స్ అకాడమీ తెలంగాణ నుంచి నేను అందరు మెజిషియన్స్ని కానీ అందరు ఫ్యామిలీస్ని, తెలంగాణ, హైదరాబాద్ అందరినీ కోరుతున్నా ఏంటంటే మనమందరం మన మ్యాజిక్ని ఎంత పైకి తీసుకురావాలనుకుంటున్నప్పుడు ఇలాంటి కళాకారులను మనం ఎంకరేజ్ చేసుకొని ఇలాంటి ఇంద్రజాలాన్ని, అంటే ఒక భారతదేశంలో ఉన్న కళ ఇది. जादूगर सिकंदराबाद सिकंदर पहली बार शो लेकर अपना आए हैं और ये आज हमारा शो का पहला दिन है. और जैसे आप अली हुसैन साहब, जादूगर साहब जी हैं, श्यामला वेणु जी हैं और सर का ही पूरा सहयोग सपोर्ट है जो हम यहाँ शो कर रहे हैं. और ये शो हमारा पूरे महीने नवंबर में चलने वाला है. तो आप सभी सिकंदर और हैदराबाद के निवासियों से अनुरोध है कि वो शो हमारा సికింద్రాబాద్లో గురునానక్ 556వ జయంతి సందర్భంగా సిక్కు సమాజ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో సిక్కు సమాజ్ ప్రజలు పాల్గొని భజనలు, కీర్తనలు, ఆటలు, పాటలతో అలరించారు. సికింద్రాబాద్ గురునానక్ మందిర్ నుంచి క్లాక్ టవర్, రాష్ట్రపతి రోడ్, మోండా మార్కెట్ మీదుగా పాలికా బజార్ మీదుగా ర్యాలీ చేశారు. సిక్కు ప్రజలు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
56th పుట్టినరోజు సందర్భంగా చాలా పెద్దగా విశాల్ నగర్ కీర్తన్ పవిత్ర శోభయాత్ర గురుద్వారా సాహిబ్ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయింది. ఇందులో వేలాది మంది పాల్గొంటున్నారు. ఈ నగర్ కీర్తన్లో పంజాబ్కి వెళ్ళి స్పెషల్గా గత్కా పార్టీ చూపించడానికి ఏదైతే సిక్ మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి దాని ప్రదర్శనం కోసం పంజాబ్కి వెళ్ళి చాలామంది వాళ్ళు ప్రొఫెషనల్స్ వచ్చినారు. అది చాలా సేఫ్టీతో జరుగుతుంది. నగర్ కీర్తన్లో మీరు చూడొచ్చు, చాలా ప్రబంధం కూడా చాలా గ్రాండ్గా ఉంది. ఎవ్రీ ఇయర్ లేక ఈసారి కూడా ఈ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్గా నడుస్తుంది. महाराज जी का जो सिद्धांत है, नाम जपो, विरत करो, वन छको, जो दुनिया उन्होंने उपदेश पूरे संसार पर एक ऐसा पैगंबर जो 55,000 किलोमीटर पूरे संसार में पैदल यात्रा करे, सब जगह जाकर सच का उपदेश करे. उनका जो उपदेश है आज संतों को हम गुरबानी द्वारा संगत को बता रहे हैं. और बड़ा कार्यक्रम 5 तारीख को एग्जीबिशन ग्राउंड नामपल्ली में सुबह 11 बजे से लेके. బాలీవుడ్ యాక్ట్రెస్ కృష్ణ ష్రాఫ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ సిటీలో సందడి చేశారు. బంజారా హిల్స్లోని ఓ స్టార్ హోటల్లో ఈవెంట్లో పాల్గొన్నారు. ఇప్పటి యూత్తో పాటు చిన్నారులు ఎక్కువగా మెంటల్ ఇల్నెస్, ఫిట్నెస్ లోపంతో బాధపడుతున్నారని అన్నారు కృష్ణ ష్రాఫ్. ప్రతి ఒక్కరు ఫిట్గా, హెల్తీగా ఉంటేనే ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉంటుందన్నారు సైనా నెహ్వాల్. రోజు వ్యాయామం, ఏదైనా ఆట ఆడడంతో ఫిట్నెస్తో పాటు మెంటల్గాను స్ట్రాంగ్గా ఉండొచ్చన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను మొబైల్ ఫోన్స్కి అడిక్ట్ చేయకుండా గ్రౌండ్కి తీసుకెళ్లాలని సూచించారు సైనా నెహ్వాల్. Power and expression, not just verbally but through movement as well. Dance specifically, it works, not just on your physicality but the daily stresses we may be going through in life, in our jobs. It's a release from all of that. And what a blessing and what a privilege to have this space. I think today everything's about inclusivity. And this space is just that. Whether you have a child who has too much energy and you need that energy channelized in a positive way, this is the perfect space for that. Or whether you're an elderly person who's looking to reinvent themselves or maybe find a hobby or passion, it just fits. And I think before we move on, just one more thing specifically for women. I think this is a very secure and safe space. And I think women today are constantly thinking about everyone else but themselves. So, over here they have a safe space to be able to express themselves and claim their power back as well. I'm so proud to associate with the badminton pros from last 2-3 years, and I can only see there's a lot of development happening in this sport. And as you know, badminton is the second most loved sport in India now. And there's so many people who want to play badminton, but the problem is with the infrastructure. And we have a couple of academies, but of course we have good coaches in those academies. But now you can see with badminton pros, we have very good coaches going to different communities and helping them out, these kids especially. And hats off to the communities nowadays that they are really focusing on all the sports. And I can see a lot of youngsters. I meet them in the lift and they're like, Saina Didi, I'm going for badminton or cricket or tennis or abhi to pickleball ho gaya. So they're all interested in playing different sports. And Sumadura Group, I think I saw the club just now and it's fantastic. I can see the facilities are so world class and the best. I can only wish you all the very best. హైదరాబాద్ నార్త్ జోన్ పరిధిలో చోరీ అయిన 111 సెల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సిఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్లను గుర్తించి వాటి ఓనర్స్కు అందజేశారు నార్త్ జోన్ డీసీపీ సాధనా రష్మి పెరుమాల్. సెల్ ఫోన్ దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని, చోరీకి గురైతే సెల్ ఫోన్లకు సంబంధించి డీటెయిల్స్ అందించాలని సూచించారు డీసీపీ. సీసీటీవీ కెమెరాస్ ఉండడం కొంచెం చాలా వరకు మాకు ప్రాపర్టీ డిటెక్షన్లో ఇట్లాంటి కేసు డిటెక్షన్లో చాలా హెల్ప్ ఉంటుంది. సో ఈ కేసులో కూడా ఆల్మోస్ట్ చాలా నెంబర్ ఆఫ్ కెమెరాస్ వెరిఫై చేసిన తర్వాత ఈ అక్యూజ్ని ట్రేస్ చేసాము. ఈ బ్యాగ్ అంతా రికవర్ అయింది. అక్యూజ్ వచ్చేసి ఒక జువినైల్ ఒఫెండర్, ప్రీవియస్ హిస్టరీ ఉంది ఆయనకి, ఇస్ మైనర్ అండ్ ప్రీవియస్గా కూడా హోమ్కి పంపించారు, డ్రగ్స్ అడిక్ట్ అయి ఉన్నాడు. We can't give the details of the accused in this, but he's been counseled and ఆయనకి మళ్ళీ రీహాబిలిటేషన్ అండ్ juvenile law prakaram procedures prakaram we are taking further action. Then ఈ police station లో again on 19th October ఇంకొక
కేస్ ఆఫ్ సూడో పులిస్ క్రైమ్. దీంట్లో పోలీస్ స్టేషన్ దగ్గరలోనే అక్యూజ్డ్ వచ్చేసి విక్టిమ్స్ బైక్ మీద వెళ్తున్న వాళ్ళని ఆపి పోలీస్ లాగా బిహేవ్ చేస్తూ వీఆర్ ఫ్రమ్ ద లోకల్ పోలీస్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక 2000 రూపీస్ క్యాష్ తీసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంట్లో కూడా అక్యూజ్డ్ హ్యాస్ బిన్ ట్రేస్డ్ అండ్ మసూద్ ఖాన్ అని 49 years old person. He has been arrested on 28th of October. In this case also పబ్లిక్ తో మా అపీల్ ఏంటంటే ఎవరైనా పోలీస్ అని ఐడెంటిఫై చేసుకొని అమౌంట్ అడుగుతాం లేదంటే ఎక్స్టార్షన్ కోసం థ్రెటన్ చేస్తే ఇమీడియట్లీ డైరెక్ట్ చేయండి అండ్ వాళ్ళకి దే షుడ్ నాట్ ఫాల్ ప్రే టు సచ్ స్కీమ్స్. సోమవారం నుంచి కాలేజీలను బంద్ చేస్తున్నామన్నారు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అసోసియేషన్ వైస్ చైర్మన్ శ్రీనివాస్. పెండింగ్ ఫీజు బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కొంతకాలంగా ప్రభుత్వం బకాయిలు విడుదల చేస్తుందని ఎదురు చూశామన్నారు. పెండింగ్లో ఉన్న బకాయిలలో 50% వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు శ్రీనివాస్. బంద్ 3వ తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని కాలేజీలు పోస్ట్ మెట్రిక్ అంటే ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్ కాలేజ్, బిఎడ్ కాలేజ్, లా కాలేజ్, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇలా అనేక డిఎడ్ కాలేజీలు, ఇలా అనేక 15 విద్యా సంస్థల సంఘాలు ఏర్పడ్డటువంటి ఒక 2000 పైచిలకు కాలేజీలన్నీ కూడాను మూతబడతా ఉన్నాయి. ఎగ్జామ్స్ ఉన్నా కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే లేదు. మీరు ఇన్స్పెక్షన్కి వచ్చినా భయంతో తెరిచేది లేదు. రేవంత్ రెడ్డి గారికి నేను పర్సనల్గా కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీరు యుక్త వయసులో ముఖ్యమంత్రిగా అయినారు. ఈ యొక్క రాష్ట్ర యొక్క యువత యొక్క భవిష్యత్తు నిర్మాణం చేయాల్సిందిగా, దానికోసం మీ మంత్రివర్గం మొత్తం కూడా సభ్యులంతా కూడా కలిపి మా సపోర్ట్ కోసం ముందుకు రావాల్సిందిగా, ఆ బడ్జెట్ అలొకేట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం హాట్ గా సాగుతోంది. ఇక్కడి రిజల్ట్ భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సంకేతమని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. అందుకే గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇప్పటికే పార్టీ నేతలు క్యాడర్తో పాటు స్టార్ క్యాంపెయినర్లు సెగ్మెంట్లో తిరుగుతున్నారు. ఇక మరోవైపు బస్తీలు, కాలనీ సంఘాలతో పాటు కుల సంఘాలతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్లో బీసీ, మైనారిటీల ఓట్లు ఎక్కువగా ఉండడంతో డివిజన్ల వారీగా ఆయా వర్గాల వారిపై ఫోకస్ చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. జూబ్లీహిల్స్ బైపోల్లో బీసీలు, ముస్లిం ఓటర్లు కీలకంగా మారారు. సెగ్మెంట్లో మొత్తం ఓటర్ల సంఖ్యలో వీరే అధికంగా ఉండడంతో వీరు ఎవరి వైపు మొగ్గు చూపిస్తారన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ 2 వర్గాలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. జూబ్లీహిల్స్లో మొత్తం ఓటర్ల సంఖ్య 4,01,000. ఇందులో 2 లక్షల వరకు బీసీ ఓటర్లే ఉన్నారు. రెహమత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, యూసుఫ్గూడ, షేక్పేట్ డివిజన్స్లో అధిక శాతం పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారే ఎక్కువ. ఇందులో ఎక్కువ మంది బీసీ ఓటర్లే. ఆ తర్వాత ముస్లిం ఓటర్ల సంఖ్య 1,10,000 వరకు ఉంది. బోరబండ, షేక్పేట్, ఎర్రగడ్డ డివిజన్స్లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. బీసీల తర్వాత ముస్లింలే కీలక ఓటు బ్యాంకుగా ఉన్నారు. నియోజకవర్గంలో షేక్పేట్, ఎర్రగడ్డ, బోరబండ, రెహమత్ నగర్, వెంగళరావు నగర్, యూసుఫ్గూడ, సోమాజిగూడ ఇలా 7 డివిజన్లున్నాయి. అన్ని డివిజన్స్లోనూ భిన్న వర్గాల ఓటర్లున్నారు. ఎన్నికల్లో తీర్పును భిన్నంగా ఇస్తారు. ఒక్కో డివిజన్లో ఒక్కో పార్టీకి ఆదరణ ఉంటుందని గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలు చూస్తే తెలుస్తోంది. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లోని 7 డివిజన్స్లో షేక్పేట్ ఒకటి. 55,000 మంది ఓటర్లున్న ఈ డివిజన్లో మైనార్టీలు ఎక్కువ. కాలనీలు, బస్తీల కలయికతో పాటు గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి. దిగువ మధ్యతరగతి వర్గాలు ఇక్కడుంటారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిన ఓటర్లు 2020 గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం వైపు నిలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యం సాధించింది. ఈసారి ఎంఐఎం మద్దతు కూడా ఉండడంతో బైపోల్లో తమదే పైచేయి అంటున్నారు హస్తం నేతలు. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి షేక్పేట్లోని కాలనీలు, కుల సంఘాలతో, మైనార్టీలతో వరుస మీటింగ్లు నిర్వహిస్తున్నారు. షేక్పేట్ డివిజన్పై స్పెషల్ ఫోకస్ పెట్టిన మంత్రి వివేక్ ఇక్కడి నుంచి కాంగ్రెస్కు మంచి మెజార్టీ వస్తుందని ధీమాగా చెప్తున్నారు. నియోజకవర్గంలో అత్యంత కీలకమైన డివిజన్ బోరబండ. మైనార్టీలు, పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉండే ఈ డివిజన్లో పట్టు సాధించాలని అన్ని పార్టీలు చూస్తున్నాయి. ఇక్కడ 62,000 పైచిలకు ఓటర్లున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో
2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇక్కడ బీఆర్ఎస్దే పైచేయింది. అయితే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు అధిక ఓట్లొచ్చాయి. దీంతోపాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వచ్చిన స్థానిక కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ కూడా కలిసొచ్చే అంశమని కాంగ్రెస్ భావిస్తోంది. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో అతిపెద్ద డివిజన్గా రెహ్మత్ నగర్కి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ 66,000 మంది ఓటర్లున్నారు. ఈ డివిజన్లో మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు. వీరితో పాటు పేదలు, బీసీలు ఉండే బస్తీలే ఎక్కువ. దివంగత నేత జనార్దన్ రెడ్డి తన తల్లిదండ్రుల పేరిట స్థాపించిన ఎస్పీఆర్ హిల్స్లో 23,000 మంది ఓటర్లుంటారు. కార్మిక నగర్లో 21,000 మంది ఉంటారు. జవహర్ నగర్, ఓం నగర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర్ వంటి బస్తీల ఓటర్లు కూడా కీలకం కానున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించిన ఓటర్లు 2020 గ్రేటర్, 2023 అసెంబ్లీలో బీఆర్ఎస్ వైపు నిలిచారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కి భారీ మెజార్టీ కట్టబెట్టారు. స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉందని, అది కూడా కాంగ్రెస్కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు ముఖ్య నేతలు. ఇక ఎర్రగడ్డ డివిజన్లో బస్తీలతో పాటు కొన్ని కాలనీలు ఉన్నప్పటికీ ఇక్కడ మైనార్టీలే కీలకం. అయితే జనప్రియ, కల్పతరు, బ్రిగేవియర్ వంటి అపార్ట్మెంట్స్ కూడా ఈ డివిజన్ పరిధిలోనే ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్స్లో 12,000కు పైగా ఓటర్లున్నారు. సైలెంట్ ఓటర్లంతా ఇక్కడే ఉంటుండడంతో డివిజన్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతుందన్నది చెప్పడం కష్టమే. 2018లో కాంగ్రెస్కు, 2020 గ్రేటర్లో ఎంఐఎం, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ ఆధిక్యం సాధించాయి. స్థానికంగా అయితే బీజేపీ కూడా అత్యధికంగా ఇక్కడి నుంచే తమకు ఎక్కువగా ఓట్లు పోలవుతాయని భావిస్తోంది. అపార్ట్మెంట్ ఓటర్స్ అంతా తమ వైపే ఉంటారని చెప్తున్నారు. విద్యావంతులు ఎక్కువగా నివసించే ప్రాంతం వెంగళరావు నగర్. వెంగళరావు నగర్, సిద్ధార్థ నగర్ కాలనీలు అన్ని పార్టీలకు కీలకం. జవహర్ నగర్ లాంటి బస్తీల్లో కూడా కీలకమైన ఓటర్లుంటారు. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2020 గ్రేటర్, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు నిలబడ్డ ఓటర్లు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ పక్షాన్ని నిలిచారు. ఒక రకంగా చెప్పాలంటే 3 పార్టీలు ఇక్కడ బలంగా ఉన్నాయని లెక్కలు వేస్తున్నారు విశ్లేషకులు. ఇక యూసుఫ్గూడ డివిజన్ సినీ పరిశ్రమలో బాగా పాపులర్. సినీ కార్మికులు ఎక్కువగా నివసించే కృష్ణానగర్ ఈ డివిజన్లోనే ఉంది. మధురానగర్తో పాటు కృష్ణానగర్, వెంకటగిరి, యాదగిరి నగర్ బస్తీల సమాహారంగా యూసుఫ్గూడ విస్తరించింది. 13,000 మంది ఓటర్లున్న ఈ డివిజన్లో మున్నూరు కాపులు, యాదవులు, గౌడ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. ఇక్కడి ఓటర్లు 2018 అసెంబ్లీ, 2020 గ్రేటర్, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు నిలిచారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి మెజార్టీ కట్టబెట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీసీ కావడం, స్థానికుడు అవడం ప్లస్ పాయింట్ అని కాంగ్రెస్ భావిస్తోంది. యాదవ, గౌడతో పాటు ఇతర బీసీ ఓట్లు తమవే అంటోంది. అలాగే నవీన్ యాదవ్ ఫ్యామిలీకి మొదటి నుంచి సినీ ఇండస్ట్రీ సంబంధాలు ఉండడంతో వారి ఓట్లు తమకే ఎక్కువగా పడతాయని చెప్తున్నారు హస్తం నేతలు. సోమాజిగూడ డివిజన్లోని శ్రీనగర్ కాలనీ, నవోదయ కాలనీ, శాలివాహన నగర్, ఎల్లారెడ్డిగూడ, అంబేద్కర్ నగర్, వడ్డెర బస్తీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోకి వస్తాయి. ఇక్కడ ఉన్న బస్తీ ఓటర్లు కీలకం కానున్నారు. మైనార్టీలు కూడా ఎక్కువగా ఉండడంతో ఏ పార్టీకి సరైన మెజార్టీ దక్కిన సందర్భాలు లేవు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, 2020 గ్రేటర్, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు స్వల్ప మెజార్టీ వచ్చింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ దక్కింది. బీసీలతో పాటు మైనార్టీ ఓట్లు కీలకం కావడంతో డివిజన్ల వారీగా ఆయా వర్గాల వారితో స్పెషల్ మీటింగ్స్ పెడుతూ వారి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. రోజురోజుకు మారుతున్న టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పొలిటికల్ లీడర్లు, బిజినెస్ వ్యక్తులే టార్గెట్గా డీప్ ఫేక్తో భయపెడుతున్నారు. సామాన్యులు గుర్తించలేనంతగా సెలబ్రిటీల డీప్ ఫేక్ ఫోన్ సైట్లలో అప్లోడ్ చేస్తున్నారు. అటు పర్సనల్ పోస్టులను సోషల్ మీడియాలో పెట్టొద్దని హెచ్చరిస్తున్నారు సైబర్ పోలీసులు. డీప్ ఫేక్ ప్రస్తుతం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గతంలో మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలతో సెలబ్రిటీలు, పొలిటికల్, బిజినెస్ ప్రముఖుల్ని టార్గెట్ చేసిన సైబర్ కేటుగాళ్లు ప్రస్తుతం డీప్ ఫేక్ను అస్త్రంగా చేసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త అప్లికేషన్లతో డీప్ ఫేకింగ్ క్రియేట్ చేస్తున్నారు. వేరే వారి ఫేసులకు డీప్ ఫేక్తో సెలబ్రిటీల ఫేసులు పెట్టి ఆ వీడియోలను, ఫోటోలను పార్న్ సైట్లలో అమ్మకానికి పెడుతున్నారు. వీటితో పాటు వివిధ వెబ్సైట్స్లో అప్లోడ్ చేస్తున్నారు.
ఇప్పటికే అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, ఐశ్వర్యరాయ్, రష్మిక మందన సహా పలువురు సినీ ప్రముఖులు డీప్ ఫేక్ బారిన పడ్డారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవిని డీప్ ఫేక్ వెంటాడుతోంది. దీనిపై హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రూపొందిస్తున్న డీప్ ఫేక్లు కలవరం సృష్టిస్తున్నాయి. సామాన్యుల నుంచి ప్రధాని దాకా, సెలబ్రిటీల నుంచి కార్పొరేట్ కంపెనీల దాకా డీప్ ఫేక్ బారిన పడి నష్టపోతున్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీ మొదట్లో అద్భుతంగా కనిపించినప్పటికీ ప్రస్తుతం సవాల్గా మారింది. ముఖ కవళికలు, గొంతు సహా మనిషి రూపం మొత్తం నిజమేననే రీతిలో డీప్ ఫేక్ రూపొందిస్తున్నారు. దీనికోసం ఎన్కోడర్స్, డీకోడర్స్ లాంటి టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఎన్కోడర్స్ పిక్చర్స్ కదలికలను పరిశీలించి వాటి మధ్య ఉన్న దగ్గరి పోలికలు, సారూప్యతను గుర్తిస్తుంది. డీకోడర్ టెక్నాలజీ ముఖాలను మార్చేస్తుంది. దగ్గరగా పరిశీలిస్తే తప్ప గుర్తించలేని విధంగా డీప్ ఫేక్ను క్రియేట్ చేస్తున్నారు. ఇందుకు జనరేటివ్ అడ్వర్సీరియల్ నెట్వర్క్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. అటు డీప్ ఫేకింగ్ క్రియేట్ చేసిన పార్న్ వీడియోలను రెడ్డిట్ వెబ్సైట్ సహా ఇతర సైట్లలో అమ్మకానికి పెడుతున్నారు. పార్న్ రంగంలోనే ఎక్కువగా కనిపిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సైబర్ నేరగాళ్లు చిరంజీవి డీప్ ఫేక్ ను క్రియేట్ చేశారు. అశ్లీల వీడియోలు సృష్టించి పార్న్ సైట్లలో అప్లోడ్ చేశారు. దీనిపై చిరంజీవి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. నిందితులపై యాక్షన్ తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. డీప్ ఫేక్ పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. పోస్టులను తొలగించాలని చీఫ్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. దీంతో చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలను పోలీసులు ఇటీవల సోషల్ మీడియా నుంచి తొలగించారు. ఐపీ అడ్రస్ తో ఎక్కడి నుంచి పోస్ట్ చేశారనే దానిపై ఎంక్వైరీ చేపట్టారు. ఫారిన్ కంట్రీ నుంచే వీడియోలు అప్లోడ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. డీప్ ఫేక్ వీడియోలను ఈజీగా గుర్తించవచ్చని సైబర్ నిపుణులు చెప్తున్నారు. డీప్ ఫేక్ లోని కళ్ళు క్రియేట్ చేసినట్లుగా ఉంటాయనేది గమనించాలని సూచిస్తున్నారు. వీడియోలోని విజువల్, ఆడియో మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు అప్లోడ్ చేసే టైంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పార్న్ సైట్లతో మొబైల్ లేదా కంప్యూటర్లోకి హ్యాకర్లు చొరబడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తుంటారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.